'తండేల్' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది నాగ చైతన్య కెరియర్‌లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఈ సినిమాతో 100 క్రోర్స్ క్లబ్‌లో ఆయన ఎంట్రీ ఏపిస్తా అని బన్నీవాస్ గారు, అల్లు అరవింద్ గారు చెప్పారు ఇంతకుముందు చాలా ఈవెంట్స్‌లో. ట్రైలర్ ఆథెంటిక్‌గానే ఉంది. చాలా వరకు లవ్ స్టోరీ బేస్డే ఉన్నట్టు అనిపించింది. తర్వాత ఇండియా, పాకిస్తాన్ కాన్‌ఫ్లిక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్‌లో. బట్ సాయి పల్లవి గారున్నారు. రీసెంట్‌గా 'అమరన్‌లో' శివకార్తికేయన్ గారితో ఆమె కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. సినిమాని ఆమె క్యారీ చేశారు. సేమ్ అదే ఇక్కడ రిపీట్ అవుతే మ్యాజిక్ రిపీట్ అవుద్ది. బట్ ఇంటర్వెల్ దాకా కాన్ఫ్లిక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయకుండా ఈ లవ్ స్టోరీ దీన్నే అంటే సాగదీస్తే మరి అది ఆ రిజల్ట్ ఎలా ఉంటదో తెలీదు. బట్ ఓవరాల్‌గా అయితే బావుంది ట్రైలర్ కట్. బట్ కొంచెం ఇండియా, పాకిస్తాన్ అనే కాన్ఫ్లిక్ట్‌ని డీల్ చేస్తే బావుంటది. ఎందుకంటే చాలా మూవీస్‌లో మనం ఇంతకుముందు ఈ కాన్ఫ్లిక్ట్ చూసినాం కాబట్టి, అదే రొటీన్ ఫార్ములాలో కాన్ఫ్లిక్ట్‌ని కానీ డీల్ చేస్తే మరి అది ఎంతవరకు రిజల్ట్స్ ఇస్తదో తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా ఫెబ్ 6థ్ రిలీజ్ అవుతుంది. ఇట్స్ ఎ డ్రై సీజన్. ఫిబ్రవరిలో సినిమాలు ఆడాలంటే కొంచెం కంటెంట్ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ జాన్యురీలో మూవీస్ చూసి ఫిబ్రవరిలో ఆడిన సినిమాలు చాలా తక్కువ ఆడతాయి. లాస్ట్ ఇయర్ కూడా ఆడాయి. బట్ కొంచెం సినిమా ఆడాలంటే కంటెంట్ చాలా ఎక్కువ ఉండాలి. ఓవర్‌ఫ్లోస్ అవన్నీ రావాలంటే. గ్రాఫిక్స్ బావుంది. ఉన్నంతలో చేశారు. బట్ సాయి పల్లవి గారి పైనే మెయిన్‌గా డిపెండ్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే టీజర్ మొత్తం ఆమెన్నారు. చైతన్య గారు, సాయి పల్లవి గారి పేరు కూడా మంచిగా అనిపిస్తుంది లవ్ స్టోరీ తర్వాత. కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అథెంటిక్ కూడా ఉంది. బట్ వాళ్ళ స్లాంగ్ కూడా ఎగ్జాక్ట్ సూట్ అయింది. ఆ బ్యాక్‌డ్రాప్ తీసుకున్న దానికి. ఇంకా పాకిస్తాన్ పైన డైలాగ్స్ కూడా ఉన్నాయి. అవి యాజ్ యూజువల్ ఫస్ట్ 'తండేల్' గ్లింప్స్‌లో కూడా అలాంటి డైలాగ్స్ ఉన్నాయి. బట్ 'తండేల్' అంటే ఏంటి అనేది లాస్ట్‌లో రివీలేషన్ చేశారు. ఓనర్ అంటే కాదు లీడర్ అని అట్లా పవర్‌ఫుల్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ నేమ్‌కి మీనింగ్. నాకైతే తెలీదు. నాకు ట్రయల్ ఎండింగ్ షాట్ దాకా 'తండేల్' అంటే మీనింగ్ తెలీదు. అయినా చూసినా లాస్ట్‌కి అర్థమైంది. ఇంకోటేందంటే ఇండియా, పాకిస్తాన్ కాన్‌ఫ్లిక్ట్‌లో మరి జెండాని కాల్చేస్తున్నట్టు ఏదో పెట్టారు. అది ఎలా చూపిస్తారో తెలీదు. అది కాంట్రోవర్షియల్ కాకుండా నీట్‌గా చూపిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. దాంతో పాటు నాకు స్టోరీ అంటే మరి 2 ½ అవర్స్ కూర్చోబెట్టడానికి ఈ కాన్‌ఫ్లిక్ట్‌ని ఎలా డీల్ చేస్తారు? లాస్ట్‌లో ఎండింగ్ ఎలా ఇస్తారు ఈ మూవీకి? రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ కాన్సెప్ట్ అన్నారు. మరి అదెలా ఉంటది? మళ్ళీ పాకిస్తాన్‌లో ఉన్నోళ్ళు గూడా కొంచెం తెలుగు బ్రోకెన్ తెలుగులో మాట్లాడతారు గదా! ఆ స్లాంగ్ అనేది చూసే వాళ్ళకి బావుంటదా? లేకపోతే ఎలా రీచ్ అయిద్ది? ఇలా చాలా డౌట్స్ అయితున్నాయి. బట్ ఓవరాల్‌గా సినిమా మంచి సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. బట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ట్రైలర్ చూసినప్పుడు. మెయిన్‌గా ఏందంటే ఆ స్లాంగ్ అది మనం చూసేటప్పుడు మనకి ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తదా? లేకపోతే ఎమోషన్ అనేది దేశభక్తిని టచ్ చేస్తారు కాబట్టి అది నేచురల్‌గా రైజ్ అవుద్దా అనే దాన్ని బట్టి సినిమా సక్సెస్ అయితే డిపెండ్ అయి ఉంటది. లెట్స్ నాగ హోప్ ఈ చైతన్య సినిమా గారి మంచి కెరియర్‌లో సక్సెస్ మళ్ళీ అవుద్ది. ఇంకొక బిగ్ హిట్ అయ్యి సాయి పల్లవి గారు పెర్ఫార్మన్స్‌లో షైన్ అయితే సినిమా క్రేజీ ఉంటదని నేనైతే అనుకుంటున్నా.